ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలోని పి అంకంపాలెం గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామంలోని వాటర్ ట్యాంక్లో పొలాల్లో కలుపు మొక్కల నివారణకు ఉపయోగించే పిచికారీ మందు కలిసిందని, ఆ నీరు తాగిన 12 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తిని గుర్తించి గ్రామ పెద్దలకు పోలీసులకు అప్పగించినప్పటికీ ఇప్పటి వరకు తమకు న్యాయం జరగలేదని వారు వాపోయారు. ఈ సందర్భంగా ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద బాధిత కుటుంబాలు నిరసన తెలియజేశాయి. బాధిత కుటుంబాలు గ్రామస్తులు సోమవారం ఏలూరుకు వచ్చి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించేందుకు వచ్చినట్లు మీడియా ప్రతినిధులకు తెలిపారు. గ్రామంలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత చిన్నారుల కుటుంబాలకు న్యాయం జరిగేలా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఈ అంశాన్ని అధికారులు అత్యంత ప్రాధాన్యతతో ఇచ్చి పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఏదైతే మొన్న వాటర్ ట్యాంకులో కలుపు మందు కలిసి పిల్లలు ఇబ్బంది పడినటువంటి 12 మంది పిల్లలు ఉన్నారో, ఆ 12 మంది పిల్లలు ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి మాకు న్యాయం చేయండి అని అడగటానికి వచ్చారు. కలుపు మందు కొట్టుకునే దానికోసం నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళిన పత్తి రామకృష్ణ అనే అతను ట్యాంకులో నిర్లక్ష్యంగా ఆ పైపు వదిలేయటంతో ట్యాంక్ వాటర్ లాక్కొని, ఆ వాటర్ లాక్కున్నటువంటి నీళ్లు పిల్లలు బడికి పట్టుకొని వెళ్ళి తాగి ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ 12 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యి ప్రమాదవశాత్తు ఏ ఇబ్బంది కలగకుండా బయటపడ్డారు. అదే ఇబ్బంది కలిగి పిల్లలకి ఏదన్నా అయితే ఈరోజు ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ వాళ్ళు కానీ ఏం చేద్దరు. మేము అడుగుతా ఉన్నాం, 12 మంది పిల్లలకి ఈరోజు న్యాయం చేయాలా? ఎవడైతే పత్తి రామకృష్ణ అనేటోడు కలుపు మందు కొట్టినోడు, ఆ నీళ్లు కలవటానికి కారణమైనోడు ఉన్నాడు, వాడిని అరెస్ట్ చేయాలి. ఆ విధంగా జీలుగుమిల్లి పోలీసులు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జీలుగుమిల్లి అంకంపాలెంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలు మీ పిల్లలకి ఏమీ కాలేదని అంటున్నారు. ఇదే పరిస్థితి మీ పిల్లలకు వస్తే మీరు ఊరుకుందురా? ఈ పరిస్థితి మీ పిల్లలకు వచ్చినట్లయితే, ఇదే ప్రమాదం మీ పిల్లలకు జరిగినట్లయితే ఆ పత్తి రామకృష్ణని ఎంటేసుకొని వచ్చేటోళ్ళని మేము అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ తక్షణమే పత్తి రామకృష్ణ పైన కేసు నమోదు చేయాలి. దొరికాడు, దొంగ దొరికిన తర్వాత కూడా పంచాయతీ సెక్రటరీ పెట్టినటువంటి కేసు మీదే ఆధారపడి కేసు నడుపుతామని అంటాం. ఇది దుర్మార్గమైనటువంటి విషయం. ఎవరైతే పిల్లల తల్లిదండ్రులు పెట్టినటువంటి కేసులు ఉన్నాయో ఆ కేసులను కూడా పుటప్ చేసి పత్తి రామకృష్ణ అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. పీజీఆర్ఎస్కి మరి జీలుగుమిల్లి మండలం అంకంపాలెం నుండి మరి 12 మంది చంటి పిల్లలు, వారి పేరెంట్స్ మరి ఎక్కడైతే వాటర్ ట్యాంకులో కలుపు మందు కలిపారు తెలియక వాళ్ళు పట్టుకొని బాటిల్స్తో పట్టుకొని స్కూల్కి వెళ్ళి ఆల్రెడీ తాగేశారు అనే ఉద్దేశంతో మరి ఏమైనా అయ్యిందేమోనని వాళ్ళు ఆతృతతో గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేసి ఒక 3 days ఉంచి మరలా వాళ్ళ న్యాయం కోసం మరి ఇక్కడికి వచ్చారు. ఏదైనా ఉంటే మరి ముఖాముఖిగా తేల్చుకోవాలి, కానీ చంటి పిల్లల మీద ఎలాంటి అఘాయిత్యాలు చేయడం అనేది మరి నేరమని DBRC ఖండిస్తుంది. మరి వాళ్ళకి ఏది మరి భగవంతుడి దయ వల్ల ఏది జరగలేదు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఊరంతా కూడా మరి ఏడుపులతో రోదనలతో ఉండిపోయేది. మరి భగవంతుడు వాళ్ళ పక్షాన నుండి వాళ్ళ పిల్లలకు ఏమీ కాలేదు, కానీ ఇలాంటిది మరలా రిపీట్ కాకుండా మరి ప్రభుత్వం వారు చర్యలు చేపట్టాలని మరి ఈరోజు మరి పీజీఆర్ఎస్కి వచ్చినటువంటి పేరెంట్స్, టీచర్స్ వీళ్ళందరూ కూడా చాలా దిగజారిన స్థితిలో ఆ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎన్నో 2, 3, 4, 5 చదివే పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు. మనం విషం ఇచ్చినా కూడా మరి అమృతంలాగా తాగే ఆ బిడ్డలని మరి ఈ విధంగా మరి విషపూరితమైనటువంటి వాటర్ని ఇవ్వడం అనేది మరి చాలా బాధాకరం అనేది తెలియజేస్తూ, ఈ విషయానికి అధికారులు సత్వరమే స్పందించి న్యాయం చేసి మరలా ఇటువంటివి రిపీట్ కాకుండా చూడాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.